మనము చాలీబండ ఏరియాలో జరిగిన 302 అండ్ 307 మర్డర్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సంబంధించి అందరికీ బ్రీఫ్ చేయడానికి పెట్టాము. ఈ కేసులో జూన్ 18, 2024లో ఒక చిన్న డబ్బులు సంబంధించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, మజర్ అండ్ సోహెల్. ఆ గొడవలు తర్వాత చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ లాస్ట్లీ ఇది దాంట్లో అసద్, ఆషు, సుబాన్ ఖాన్, అన్వర్, దాంట్లో మెయిన్ అసద్. ఆ సీక్వెన్స్లో వాజిద్, షిమ్లా రఫీక్, సాజిద్ ఖదీర్కి అటాక్ చేశారు. ఆ అటాక్లో రఫీక్ షిమ్లాన్ డ్యూ టు గ్రీవియస్ ఇంజురీస్ హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు దారిలో చనిపోయారు. అండ్ వాజిద్ కూడా సీరియస్లీ ఇంజర్డ్ ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు. అండ్ సాజిద్ అండ్ ఖదీర్ చిన్న కట్స్ అండ్ ఇంజురీస్ సఫర్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు టోటల్ 18 పర్సన్స్ ఐడెంటిఫై అయింది. దాంట్లో మనం ఇప్పటి వరకు 12 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో మెయిన్ A1 అసద్ ఉన్నారు, A2 పాషా, A3 సుబాన్, A4 అన్వర్, తర్వాత మెహసన్ బిన్ సమద్ మిస్రీ, ఇమ్రాన్ గౌస్, అద్నాన్, మజర్, సుహైల్, ఇస్మాయిల్, సైఫ్ అలీ ఖాన్, అబ్దుల్లా ఖాన్, షేక్ దస్తగీర్, యాకూబ్, ఉస్మాన్ బిన్ ఖాలిద్ యామిని, అమనిల్ హాష్మి, దస్తగీర్, వాళ్ళు టోటల్ 18 మెంబర్స్ ఉన్నారు. అండ్ 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్లో మెయిన్ పని డీసీపీ టాస్క్ ఫోర్స్ రష్మి పేరుమల్, అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ షేక్ జహాంగీర్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఏ శ్రీనివాసరావు, ఏసీపీ ఛత్రీనాకా చంద్రశేఖర్, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ అండ్ అదర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అందరూ కలిసి చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్. తర్వాత ఈ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ టైమ్లీ క్లోజ్ చేయాలి. తర్వాత ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. చాలామంది డ్రగ్స్ కన్జంప్షన్ అండ్ ఇది కత్తి క్యారీ చేస్తున్నారు, ఇంకా చాలా చిన్న చిన్న క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత హీనస్ ఒఫెన్సెస్ కూడా కమిట్ చేస్తున్నారు. సో అందరికీ ఇదే విజ్ఞప్తి ఉంది దట్ దే షుడ్ క్లోజ్ ఆల్ దీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆన్ టైమ్. తర్వాత పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ గార్జియన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకు చూసుకోవాలి. అండ్ అట్లాగే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్షూర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఇల్లీగలీ షాప్స్ బియాండ్ పర్మిటెడ్ టైమింగ్ రన్ చేస్తున్నారో, ఎవరైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఈ ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారో వాళ్ళ మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ చాలా రోజుల నుంచి 4-5 డేస్ నుంచి మనము డిసార్మింగ్ ఎక్సర్సైజ్ అండ్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ చెకింగ్ గట్టిగా కండక్ట్ చేసి ఈ కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ వీ రిక్వెస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. కాలాపిత్తర్ ఇన్సిడెంట్స్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ 13 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 8 మంది అరెస్ట్ అయ్యారు. कॉमन देयर आर सम कॉमन एक्यूज. सभी को गुड आफ्टरनून. आज हमने ये प्रेस कॉन्फ्रेंस जो रखी है, ये हमारे एरिया शालीबंडा में एक मर्डर केस और अटेम्प्ट टू मर्डर केस के बारे में सभी को ब्रीफ करने के लिए रखी गई है. जून 18 की रात को एक मनी डिस्प्यूट, पैसे के ऊपर होने वाले झगड़ा किस तरह से इस मर्डर की वारदात को अंजाम दिया. और मक्का कॉलोनी शालीबंडा में पहले जो एक छोटा सा पैसे के लिए झगड़ा हुआ था मज़र और सोहेल के बीच में, उसमें कई लोग बाद में आके इन्वॉल्व हो गए. और वाजिद जो इसमें इंजर्ड है और रफ़ीक शिमला जो इसमें इंजर है, उसके अलावा इंजर होने के बाद फेटल इंजरीज़ की वजह से जिसका डेथ हो गया, और साजिद और खादिर जिनको माइनर इंजरीज़ हुई हैं. इन 4 लोग पे अटैक किया गया, जिस अटैक में कुल मिला के 18 लोग इन्वॉल्व पाए गए हैं और उनमें से 12 लोग हमारी कस्टडी में हैं, अरेस्टेड हैं. जिसमें मेन A1 मोहम्मद असद, जिसने कि मेन अटैक किया, रफ़ीक शिमला को स्टैब किया, वाजिद को अटैक किया और जिसकी वजह से इसमें शिमला की डेथ हो गई और वाजिद भी गंभीर तरीके से ज़ख्मी हुआ. A2 उसका साथी है हुसैनी पाशा, जिसका दूसरा नाम आशू है. A3 मोहम्मद सुभान खान, A4 मोहम्मद अनवर, A5 मेहसान बिन समद मिस्री, A6 इमरान, A7 गौस, A8 मोहम्मद अदनान, A9 मज़र, A10 सुहेल, A11 मोहम्मद इस्माइल, A12 सैफ अली खान, अब्दुल्ला खान, शेख दस्तगीर,
सैयद याकूब अली, ओस्मान बिन खालिद यमनी एंड अमान अली हाशमी और दस्तगीर, जिसमें से टोटल मिला के 18 लोगों में से हमने 12 लोगों को अरेस्ट कर लिया है, जिसमें मेन A1, A2, A3, A4 हैं और सब लोग हमारी कस्टडी में हैं। इस पूरी अरेस्ट और इन्वेस्टिगेशन में जो इम्पोर्टेंट रोल प्ले किया है वो है DCP टास्क फोर्स रश्मि पेरुमल IPS, एडिशनल DCP साउथ जोन शेख जहांगीर, एडिशनल DCP टास्क फोर्स A श्रीनिवास राव, ACP छत्रीनाका चंद्रशेखर एंड उसके अलावा जो टीम है इसमें इंस्पेक्टर ऑफ शालीबंडा पुलिस स्टेशन S रवि कुमार विद टास्क फोर्स टीम्स इन सपोर्ट ऑफ ऑफिसर्स लाइक S शेषु जानैया, कांस्टेबल मुरली, श्रीकांत राव, साई बाबा, V पुरुषोत्तम। जनरली ये जो वारदात हुई है उससे हमें ये मालूम पड़ा है कि ये जो बॉडीली ऑफेंसेस और जो रीसेंट इंसिडेंसेस हुए जिसमें एक तरीके से गैंग की तरह लोग एक दूसरे पे अटैक कर रहे हैं, वो कहीं ना कहीं जो ये पूरा माहौल चला है हमारे एरिया में जिसमें लेट नाइट शॉप्स ओपन रहते हैं, लोग इधर उधर घूमते रहते हैं और इस तरह की एक्टिविटीज़ इस तरह के माहौल रहने से इंकरेज होती हैं। तो पिछले 4-5 दिन से हमने ओल्ड सिटी में नहीं, इनफैक्ट पूरे हैदराबाद में इस तरीके की इलीगल रनिंग ऑफ इस्टेब्लिशमेंट बियॉन्ड परमिटेड आवर्स को प्रिवेंट करने के लिए कई सख्ती से कदम उठाए हैं। पर इसके बावजूद भी नोटिस किया जा रहा है कि कुछ शॉप्स एंड इस्टेब्लिशमेंट जो हैं वो बैकडोर से या फिर एक बार बंद कराए जाने के बाद दोबारा खोल के और गलत तरीके से बियॉन्ड परमिटेड आवर्स इसको रन कर रहे हैं। कई लोगों को डिसआर्मिंग ऑपरेशन एक हम कंडक्ट कर रहे हैं जिसमें CP सर के ऑर्डर्स के अनुसार पूरे हैदराबाद में हम लोग चेकिंग कर रहे हैं कि कुछ लोग आर्म्स लेके घूम रहे हैं या कुछ लोग छोटे छोटे पेपर कटिंग नाइफ्स लेके घूम रहे हैं और ऐसे लोगों को पकड़ा गया है, उन पे केसेस भी बुक किए गए हैं और उनको रिमांड भी किया गया है। इसी तरह शॉप्स एंड इस्टेब्लिशमेंट के ओनर्स जो हैं जो बियॉन्ड परमिटेड आवर्स खोल रहे हैं उनको भी पकड़ के उनके ऊपर केसेस किए गए हैं। तो हमारी सबसे यही गुजारिश है कि जो भी लीगली अलाउड है, जो भी लॉफुली अलाउड है और जिस तरह से हम एक अमन चैन और शांति का माहौल बना सकते हैं और इस तरीके के क्राइम को प्रिवेंट करने के लिए और इस तरीके के क्राइम को होने से रोकने के लिए जिस तरह का माहौल एक शहर में होना चाहिए, आइए उसको बनाए रखें। और जो भी इस तरीके के गलत काम कर रहे हैं उनको ये वार्निंग है कि किसी भी तरीके का इसमें टॉलरेंस एक्सेप्टेबल नहीं है। ज़ीरो टॉलरेंस हमारी पॉलिसी है इस तरीके के इलीगल रनिंग ऑफ शॉप्स एंड इस्टेब्लिशमेंट एंड कैरिंग ऑफ आर्म्स बाय पर्सन्स इवन इंक्लूडिंग सम माइनर्स। और हमारी ये गुजारिश पेरेंट्स एंड फैमिली मेम्बर से भी है कि अपने जो वार्ड्स हैं उनके जो बच्चे हैं उनको काउंसिल करें। कई छोटे छोटे बच्चे 15-16 साल के छोटे छोटे गांजा पैकेट्स लेके घूम रहे हैं, खा रहे हैं और उस गांजा या टैबलेट्स कुछ है नाइट्रोवेट टैबलेट्स, उसके नशे में उनको ये होश ही नहीं है कि वो क्या कर रहे हैं, वो एक दूसरे पे अटैक कर रहे हैं, छोटे छोटे नाइफ्स कैरी कर रहे हैं, तो वाइटनर कंज्यूम कर रहे हैं, उसका वाइटनर यूज़ करके नशे में रहते हैं। तो इसमें बहुत इंपॉर्टेंट रोल जो है वो फैमिली का है, उनके पेरेंट्स का है, जिनको हम कुछ दिनों से काउंसिल भी कर रहे हैं और आने वाले टाइम में काउंसलिंग के साथ साथ सख्ती से इस पर कार्रवाई भी करेंगे। तो ये प्रेस मीट में हम ये भी गुजारिश करते हैं कि जो भी पब्लिक है, शॉप्स एंड इस्टेब्लिशमेंट्स हैं, पेरेंट्स हैं, हमारी इस मुहिम में हमारा साथ दें और इस सारी जो हमने गाइडलाइंस दी है उस पर ज़ीरो टॉलरेंस पॉलिसी हमारी है, हैदराबाद सिटी पुलिस की है।